శ్రీ రమణాశ్రమ లేఖలు 35వ లేఖ వ్యాధి 2/1/1946. 2 ఏళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు రిటైర్డ్ జడ్జి మన్నం వెంకట్రామయ్య గారు వచ్చారు ఇక్కడికి. లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైంది కానీ నిశ్శేషం కాలేదట. వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెప్పుతూ ఉంటే విని రాత్రి 8:30కు అవునండి, ఈ శరీరమే మనకొక వ్యాధి, దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి వచ్చిందనమాట. అసలు వ్యాధి ఉందే, అది మనల్ని బాధించకుండా ఉండేందుకు ముందు సేవిస్తే ఈ వ్యాధికి వ్యాధి గనుక మనని అంటదు. ముందు ఆ వ్యాధిని నివర్తింపజేసుకునే ఉపాయం చూడక దీనిని గురించి విచారిస్తుంటే ప్రయోజనం ఏమిటి? దీని త్రోవణ దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి అన్నారు భగవాన్. దానికి తార్కాణంగా మొన్న నీ మధ్య భక్తులు ప్రోత్సాహము చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మహత్యం తమిళ వచనంగా రాశారు. అది రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుగా అస్వస్థతగా ఉండడం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమపడతారని చూపక దాచి ఉంచారు. బాగా స్వస్థత కుదరకముందే భగవాన్ ఒకనాడు వారిని చూసి ఏమోయి మహత్యం ఎంతవరకు అయ్యింది అన్నారు. భగవానులతో అసత్యం ఆడనొల్లక ముగిసిందన్నారు వారు. తీసుకురాలేదేం అని భగవాన్ అంటే భగవాన్ శరీరం అస్వస్థతగా ఉందని తీసుకురాలేదన్నారు. ఓహో సరి, నా ఒళ్ళు బాగుండకుంటే నాకేమి, దాని పాటది పడుతుంది, నాకేమోయి నేను ఊరికే ఉన్నానే, తెస్తే దిద్దుతాను, శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే వీరంతా చూచుకుంటారులే, తీసుకునిరా అన్నారు భగవాన్. వారికి ఇక విధి లేక తెచ్చి ఇస్తే రాత్రిళ్ళు కూడా దీపం పెట్టుకుని చరిచూశారు భగవాన్. వారి దేహ స్వస్థత ఆ పనిని రవ్వంత కూడా అడ్డుకోలేదు.